హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారు అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. ఆల్రైట్, ఈ రోజు మన బామలు సత్య బామలు వచ్చేసింది తిరుపతి చంద్రగిరి. చలో మరి కలెక్ట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఆల్ రైట్, మన వాళ్ళు ఏ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. స్వాతి గారు, మీ పేరేంటి? స్వాతి సార్. వావ్, కరెక్ట్ మ్యాచ్ అయిందండి. నేను అదే అనుకున్నా మీ పేరు. ఏంటో ఈ మధ్య నేను ఏదంటే జరిగిపోతుంది అబ్బా. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే మన బామ్మలో సత్యభామలో 5-6కి తుస్సాడ్ మ్యూజియం ఉంది కదా లండన్ లో, అక్కడ స్టాట్యూలు పెడుతున్నారంట. సో మీరు రకరకాల ఫోజులు ఇస్తే వాళ్ళకి నచ్చిన ఫోజులో ఫోటో తీసుకొని స్టాట్యూ పెడతారు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? నేను యాక్షన్ అనగానే రకరకాల ఫోజులు భంగిమలతో ఇవ్వాలి. ఒక 10-15 ఇచ్చేయండి, పడి ఉంటాయి. ఓకే సార్. రెడీ, యాక్షన్. రకరకాల ఫోజులతో కాసేపు ఆగండి, ఇలా ఫోజ్ ఇచ్చి. నవ్వకూడదు మీరు ఇప్పుడు. స్టాట్యూ. ఓకే సార్. రెడీ, యాక్షన్. ప్రతి ఫోజ్ కి ఓకేనా సార్ అంటే నేను ఏమంటే డైరెక్టర్ నా ఇక్కడ అది తిరిగి ఇవ్వండి. ఇచ్చిందే ఓకేనా సార్? రామచంద్ర, వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మీరు ఆగండి, మీరు ఇవ్వండి. రెడీ, యాక్షన్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. మీరు ఫోన్ ఇచ్చినట్లేదు, కరెంట్ షాక్ కొడితే ఊగినట్టు ఉంది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఫోజ్ ఇవ్వండి. రకరకాలుగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లేదు. లండన్. థింక్ బిగ్ రా, థింక్ బిగ్ అండి. మీరు యాక్షన్. ఓ, రెడీగా ప్రిపేర్ అయి ఉన్నారు. చందన చీర. కొంచెం కామిక్ గా. ఇదైతే బాగా సెట్ అయిందండి మీకు ఈ ఫోజు. ఇంకోటి ఇవ్వండి, అలాంటివి 2-3. ఇది కూడా బాగుంది. మీరు ఎలా అన్నారంటే మీరు ఇదే అన్నారు, అలా కాదు. ఈ ఫోజ్ బావగారు బాగా నచ్చుద్ది. ఫోజులు అయిపోయినాయి, రేపు పొద్దున స్టాట్యూలు ఎవరిది పెడతారో ఏంటో మరి లండన్ వెళ్ళి చూసుకోండి. స్వాతి గారు చెప్పండి సార్. ఏంటి సంగతిలో, ఏం నడుస్తుంది ఇంట్లో? బానే ఉంది సార్. ఏం పేరు బావగారి పేరు? వెంకటేష్. వెంకీ. వెంకీ అనే పిలుస్తాను సార్. అవునా, ఎందుకు వెంకీ అని పిలుస్తారు? ఆయన పేరు వెంకటేష్ అయితే ముద్దుగా. ఆయన మిమ్మల్ని ముద్దుగా ఏమని పిలుస్తారు? స్వాతి అనే పిలుస్తారు. స్వాతి ఒరిజినల్ పేరు మరి ముద్దుగా? సాంబార్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. లేదు సార్, స్వాతి అనే పిలుస్తారు. ఓకే, డార్లింగ్, బంగారం, బుజ్జి, నాన్న, చిన్న. ఏం పిలువు సార్. ఏం బావగారు, పాప మా సిస్టర్ ఖుషి అవుతున్నారు. ఏ డార్లింగో, బుజ్జియో, కన్నా, నక్క, పప్పి అని పిలచ్చు కదా. ఎన్ని సంవత్సరాలు అయింది? 19 years అవుతాను సార్. సో ఈ ఘోరం జరిగి 19 సంవత్సరాలు. సో ఎప్పుడు మీకే కోపం వస్తుందా? ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారైనా బాగా కోపం వస్తుందా? ఎప్పుడు నాకే, అప్పుడప్పుడు ఆయనకి. ఓకే స్వాతి గారు, జాగ్రత్తగా వినండి. మిరుమిట్లు గొలిపే కాంతులతో అంగరంగ వైభవంగా ముస్తాబైన ఉత్సవ వేదిక, ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో కన్నుల పండుగగా సాగుతున్న ఉత్సవాలు. మెరుమెట్లు కలుగుతున్న ఉత్సవాలు. ఏం మెట్లయ్యి? ఎక్కే మెట్ల, దిగే మెట్ల? మిరుమెట్లు గొలిపే కాంతులతో అంగరంగ వైభవంగా ముస్తాబైన ఉత్సవ వేదిక, ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో కన్నుల పండుగగా సాగుతున్న ఉత్సవాలు. ఇది కష్టం సార్, నేను చెప్పలేను. కుదరదు, ఇది కష్టం అంటే మీకు పనిష్మెంట్ ఉంటది. రెడీ, ట్రై చేయండి. మెరుమెట్లు కలుగుతున్న ఉత్సవాలతో మేము వచ్చాం సార్ మీ దగ్గరికి. మళ్ళీ ఫైనల్ టేక్. మిరుమిట్లు గొలిపే కాంతులతో అంగరంగ వైభవంగా తయారైన ఉత్సవ వేదిక, ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో కన్నుల పండుగగా సాగుతున్న ఉత్సవాలు. మెరుమెట్లు కలుగుతున్న కాంతులతో మేము వచ్చాం సార్ మీ దగ్గరికి. సో చెప్పలేని కారణంగా మీకు పనిష్మెంట్ ఏంటి అంటే ఒంటికాల మీద నుంచొని అప్పడాలు అమ్మాలి. అప్పడాలే. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అప్పడాలే తీసుకుంటారా అండి? అప్పడాలు అప్పుడప్పుడు తాండ్రి 2 అమ్మండి. అప్పడాలే అప్పుడప్పుడు తాండ్రే, అప్పుడప్పుడు తాండ్రే, అప్పడాలే. యాక్షన్. అప్పడాలే అప్పుడప్పుడు. నా వైపు చూడొద్దు. రెడీ, యాక్షన్. అప్పడాలే అప్పుడప్పుడు అప్పడాలే. ఈమె తెలుగు కాదా? ఏ దేశం నుంచి వచ్చిందండి? అప్పుడప్పుడు తాండ్రా అంటే అప్పుడప్పుడు అప్పడాలంటది. రా చెల్లి, నువ్వు బాగా అమ్ముతావు. దా, అర్థమైందిరా.
మీ పేరేంటి? నా పేరు మౌనిక సార్. మౌనిక గారు రమ్మండి. అప్పుడాలు అప్పుడప్పుడు తండ్రా స్టార్ట్. అప్పుడాలే అప్పుడప్పుడు తండ్రి ఎవరన్నా కొనుక్కుంటారా అమ్మా? రూపాయి ఒకటే. లేడీస్ కి అయితే, జెంట్స్ కి అయితే 100 అమ్ముదాం. ఏంటది? ఆడోళ్ళకైతే రూపాయి, మగోళ్ళకైతే 100 రూపాయలా? మీకు అది చాలా తక్కువ నాకు తెలిసి. ఇట్ట తయారయ్యేవే మీరంతా. బాబు ఏం జాబ్ చేస్తాడు? మా ఆయన చెప్ సార్. అయితే ఆయన 4-5 జాబులు చేయాలి నిన్ను పెంచాలంటే. ఆల్మోస్ట్ చెయ్యాలి, తప్పదు కదా. లేడీస్ లవ్ అంటే లవ్ అండ్ అరేంజ్. అరేంజ్ గురించి తర్వాత చెప్పు, లవ్ గురించి ముందు చెప్పు. లవ్ అంటే ఏం లేదు సార్, ఆయనను చూసి చేసుకోవడమే లవ్. నువ్వే పెద్ద గిఫ్టా? మరి ఊరుకో. అసలు మా బావ ఎలా ఉంటాడు? ఒక ప్రభాస్, ఓ మహేష్ బాబు, ఓ నాగార్జున, ఓ వెంకటేష్ కలిపితే ఎలా ఉంటాడు అలా ఉంటాడు. అవునా? ఆ ఏంటి సార్ మాకు మరి అట్లా అనిపించట్లేదు. అట్లయితే మూవీస్ కి ఎందుకు వెళ్తాం? ప్రభాస్ చూడు, నువ్వు ఇంట్లోనే మా ఆయన్ని చూసుకుంటాం కదా. పెద్ద మాట అన్నాడు సార్. నువ్వు ఏ సినిమాకి వెళ్ళావు కనుక రోజు మా బావతోటే కదా సినిమా. ఇంట్లో బావలతో ఏమి వెళ్ళాం సార్, మా ఫ్రెండ్స్ తోటి వెళ్తాం. పెళ్ళి కూడా మళ్ళా ఫ్రెండ్స్ మస్తు మజా అబ్బా. ఏముంది బావలేముంది, రొటీన్, రోజు చూసే మొహాలే. బావ లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు, చూసేవి ఎలా మాట్లాడుతుందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంక బావ పేరేంటి? ప్రతాప్. ప్రతాప్. నీ పేరులో ఉన్న ప్రతాపాన్ని ఎక్కడెట్టావు? అంతా విషయం నీకు. ఎన్ని సంవత్సరాలైంది బావా ఈ గౌరవం జరిగి? 9 years. ఏంటి 9 years? మరి మెయింటెనెన్స్ ఏంటి? ఇంకా జస్ట్ 9 months పెళ్ళైనట్టుంది. ఇట్స్ అమేజింగ్. కాదు, ఆయన ఏదో పొరపాటున తెలియకో ఏదో ఆయన కర్మగాలి నేను లవ్ చేశాడు. నువ్వెందుకు ఒప్పుకున్నావు? మా అమ్మోళ్ళు ఒప్పించారు. లవ్ చేసిన వాళ్ళు అమ్మని ఒప్పించాలి కానీ అమ్మే లవ్ చేసిన వాళ్ళు ఒప్పించిందా? అంటే మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క అందరూ ఒకటే, సో ఒప్పుకోవాల్సి వచ్చింది. బావనా? ప్రతాప్ బావా, ఇంక ఈ జీవితానికి ఇంతే, నువ్వు ఇంకేం చేయలేవు గానీ. కాదయ్యా, నీ జీవితానికి నేను ఇంతే చాలు. ఈ విషయంలో తగ్గదలే. సరే మౌనిక, జాగ్రత్తగా విను. గోవుళ్ళు తెల్లనా, గోధువులు ఎర్రనా, గోచి పెట్టుకుని గోపయ్య గోళీ ఆడుతుంటే గోడ చాటు నుంచి గోపెమ్మ చూసిన. ఇంత పెద్ద చెప్పాలంటే ఎట్లనా? అంత పెద్దది ఏడుంది, ఇంత చెప్పా. నేను నా హైట్ చూసారా? మాక్సిమం ఒక 3-4 ఉంటానా? నాకు తగ్గట్టు చెప్పాలి మీరు. 5-6 feet అట్లా. నీకు అర్థం కావట్లేదు. నువ్వు హైట్ 3-4 ఉన్నా, నువ్వు చేసే మాటలు 6 అడుగులు దాటిపోయినాయి అక్కడ. పేర్లో ఉన్న ప్రతాపాన్ని తీసి సూట్ కేసులో పెట్టి మరిచిపెట్టావు. అయ్యో ప్రతాప్ బావే అలా అయిపోయిన తర్వాత మేమెంత? చెప్పు. గోవుళ్ళు తెల్లనా, గోధువులు ఎర్రనా, గోచి పెట్టుకుని గోపయ్య గోళీ ఆడుతుంటే గోడ చాటు నుంచి గోపెమ్మ చూసిన. గోవులు తెల్లనా, గోధువులు ఎర్రనా, గోచులు పెట్టుకొని గోవయ్య ఆడుతుంటే గోళీ ఆట. గోలీ ఆట బాగా చెప్పాను కదా. బాగా చెప్పావు. మిగతా చెప్పాలా? రెడీ, యాక్షన్. అయ్యో మనం మర్చిపోయినా. గోవులు తెల్లనా, గోధువులు ఎర్రనా, గోచి పెట్టుకుని గోపయ్య గోళికాయ ఆడుతుంటే గోడ చాటు నుంచి గోపెమ్మ చూసిన. కాన్సన్ట్రేషన్ అంతా ప్రతాప్ బాబు మీద పెట్టావు. అక్కడ ఏం చేస్తున్నాడు? మీద అసలు లేదే. చెప్పినాను నేను సత్యభామలకి ప్రోగ్రాంకి వెళ్తున్నాను మామ అని. మామ పోతున్నాను, కాన్సన్ట్రేషన్ పెట్టను, నీ పని నువ్వు చూసుకున్నావా? జాగ్రత్త విను. గోవుళ్ళు తెల్లనా, గోధువులు ఎర్రనా, గోచి పెట్టుకుని గోపయ్య గోళికాయ ఆడుతుంటే గోడ చాటు నుంచి గోపెమ్మ చూసిన. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నీకు గాగుడితో వచ్చా? గాగుడితో చెప్పు ఫస్ట్. అసలు మీరు మమ్మల్ని ఒకటి అర్థం చేసుకున్నా. కాగుడితో ఇక్కడికి ఎందుకు వస్తావు? ఏం చదివా ఉండేదాన్ని. ఏంటి గాగుడితో వస్తే లండన్ వెళ్ళిపోతావా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడ. నువ్వేం చదివావు? వరకు జరిగాయి. గగ్గాలు చదవలేదా? అయితే గాగుడితో చెప్పు. గా గి చెప్పు. వద్దులేండి, మనం గోవులు కాడికి వెళ్ళి. ప్రియ గారు చెప్పండి. అదిరిపోయే ఫోజులు ఇచ్చారు. అసలు ఇంట్లో కూడా అలా ఇస్తూ ఉంటారా ఎప్పుడైనా? బావగారు ఇలా ఆఫీస్ నుంచి రాగానే ఇస్తుంటాను కానీ పట్టించుకోడు ఆయనే. మీ ఫోజులు ఇచ్చినా పట్టించుకోవట్లేదా? ఆ స్టార్టింగ్ లో పట్టించుకుని ఉంటారు, ఆగేలా లేదని ఆయన పనిలో ఆయన ఉంటారు. అవును. ఏంటి బావగారి పేరు? దీపక్. ఏం చేస్తుంటారు? బిజినెస్. దీపు అంటారా? ఎప్పుడు దీపు అంటారు, ఎప్పుడు దీపక్ అంటారు? వేరియేషన్ ఉంటదా? అంటే దీపక్ అని ఎప్పుడు పిలవను, అప్పుడప్పుడు దీపు అని పిలుస్తా, మామూలుగా చిన్ను అని పిలుస్తా. చిన్ను రొమాంటిక్ గా చిన్ను, మామూలుగా దీపు. సో ఆ డిఫరెన్స్. మిమ్మల్ని ఏమని పిలుస్తారు ఆయన? ప్రియా అని పిలుస్తారు, లేకపోతే మా అని పిలుస్తారు. అచ్చా, ఆ డిఫరెన్స్ అదేంటో మీరు వేసుకోవాలి అక్కడ.
సరే జాగ్రత్తగా వినండి. మిరుమిట్లు గొలిపే కాంతులతో అంగరంగ వైభవంగా తయారైన ఉత్సవ వేదిక, ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో కన్నుల పండుగ సాగుతున్న ఉత్సవాలు. ఆ. మిరుమిట్లు గొలిపే కాంతులతో కన్నుల పండుగగా ముస్తాబైన ఉత్సవ వేదిక, ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో అంగరంగ వైభవంగా సాగుతున్న ఉత్సవాలు. మిరుమిట్లు గొలుపుతున్న కాంతులతో అటే చూడండి, నన్ను చూస్తే మర్చిపోతారు. మిరుమిట్లు గొలుపుతున్న మెట్లతో ఆ మెట్లతో ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఏ ఆర్టిస్ట్ బావగారికి? బావగారికి ఏ ఆర్టిస్ట్? ఏ అట్ట అంటే ఆమ్లెట్ అంటే ఇష్టం. ఆమ్లెట్ ఆర్టిస్ట్. ఓకే, ఫైనల్ గా ఒకసారి ట్రై చేద్దాం. ఓకే ఓకే. మిరుమిట్లు గొలిపే కాంతులతో అంగరంగ వైభవంగా తయారైన ఉత్సవ వేదిక, ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో కన్నుల పండుగ సాగుతున్న ఉత్సవాలు. మిరుమిట్లు గొలుపుతున్న కాంతులతో అంగరంగ వైభవంగా ఉత్సవ వేదిక, ప్రేక్షకులు కరతాళ ద్వారాలతో కనువిందుగా జరుగుతుంది. నాకేదో కర్రలతో కొట్టుకుంటున్నారు అన్నట్టు వినపడింది. నా పేరు మధు అండి. ఏంటండి మధు అయితే ఏంటండి ఇప్పుడు? మధు అండి. మధు అయితే ఏంటంటారు ఇప్పుడు? మగవాళ్ళ పేర్లు మీరు పెట్టేసుకొని మాకున్న ఆ పేరు కూడా లేకుండా ఎవరు పెట్టుకోమన్నారు మిమ్మల్ని? మధు మధు అనేది మా పేరు కదా. సరే మీకోసం నేను మార్చేస్తున్నానండి, మధుర విహారి. ఇప్పుడే మార్చారేటండి బాబు పేరు. ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? బావగారు ఏం చేస్తారు? జాబ్ చేస్తుంటారు. ఏం పేరు బావ పేరు? దీపు. దీపు. వెలిగించు దీపు అంటారా? లేదండి, నాని అంట. నాని అంటారా? ఏ ఆయన న్యాచురల్ స్టార్ నానిలో ఉంటారా? నేచురల్ గా అందంగా ఉంటారు, అందుకే. న్యాచురల్ స్టార్ నానిలో ఉండరు, న్యాచురల్ గా అందంగా ఉంటారు. జాగ్రత్తగా వినండి. గోవులు తెల్లనా గోధువులు ఎర్రనా, గోచి పెట్టుకుని గోపయ్య గోళికాయ ఆడుతుంటే గోడచాటు నుంచి గోపెమ్మ చూసిన. గోవులు తెల్లనా గోధువులు ఎర్రనా, గోచి పెట్టుకుని గోపయ్య గోళీలు ఆడుతుంటే గోడచాటు నుంచి గోపెమ్మ చూసిన. ఒకవేళ బావగారు గోచి పెట్టుకుని గోళికాయ ఆడుతుంటే మీరు గోడచాటు నుంచి చూస్తారా, డైరెక్ట్ గా వెళ్ళి చూస్తారా, పైనుంచి చూస్తారా? అసలు చూడ అసలు ఏ ఊహించుకోవడానికే చాలా విచిత్రంగా ఉందా ఏంటి? అంతే కదా. బావగారు మీరు గోచి పెట్టుకుని గోళికి ఆడాల్సిందే నా కోసం, మరి అంతే. ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు నాకు? ఆల్రైట్, కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. ఆల్రైట్, ఇదే హుషారుతో ఇదే ఉత్సాహంతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెట్ అప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ఆట చూస్తావా అనే ఆట. సో ఆట చూడడానికి ముందు మనం పొజిషన్ చూడాలి, తర్వాత మా వాళ్ళు ఆడే ఆట చూడాలన్నమాట. ఆట చూస్తావా ఆట ఎలా ఆడాలంటే ఒక రింగ్ పట్టుకొని చేతులు ఇలా వదిలేసి అలా అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలంతే. సో పొజిషన్ ముందు. ఓకే, ఆట చూస్తావాలో మా వాళ్ళు పొజిషన్ లో ఉన్నారు. రెడీ, 3, 2, 1 గో. మళ్ళీ బ్యాక్ రావాలి. రెడీ, మీరే నడిచేశారు. ఆమె ఇలా పట్టుకొని హ్యాపీగా వేరే వాళ్ళు వచ్చారా లేదా అని అడుగు. ఈ రౌండ్ లో మా సిస్టర్ పెట్టిందమ్మా. సూపర్. అంటే ఇద్దరు సేమ్ వచ్చినా మీరు పొజిషన్ కరెక్ట్ గా ఉన్నారు కాబట్టి ఈ రౌండ్ లో దశరేఖ గారు. ఆల్ రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం ఆట చూస్తావా అనే ఆట. ముందు మా పొజిషన్ రెడీ అవ్వాలి, ఆ తర్వాత 3, 2, 1 చెప్తా. రెడీ, పొజిషన్స్ పల్లవి, ప్రమీల అండ్ మౌనిక. రెడీ, 3, 2, 1 గో. స్లో అయినా ఓకే. కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. ప్రమీల అందరికంటే ముందు వచ్చింది కాబట్టి ఈ రౌండ్ కి విన్నర్ ప్రమీల. ఓకే, ఎంత కాళ్ళైనా చాపుకోవచ్చు. ఎప్పుడైనా బావ మీద కోపం వచ్చి యుద్ధానికి వెళ్తారు చూసారా, అలాగా. రెడీ, 3, 2, 1 గో. వెళ్ళి మళ్ళీ వచ్చేయాలి వెనక్కి. మా వాళ్ళు కనిపెట్టిన గేమ్ ఏంటి, మీరు దాన్ని మార్చేసిన విధానం ఏంటి? ఈ చేతులతో నొక్కేసి. సో ఈ రౌండ్ లో వినీత, అంటే ఇద్దరు ఫాస్ట్ గానే వచ్చారు, వినీత కొంచెం ముందు వచ్చింది. ఓకే, ఆల్ రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడాం ఆట చూస్తావా అనే ఆట. సో 3 రౌండ్లో 3 విన్నర్స్ చూస్తే శశికళ, ప్రమీల అండ్ వినీత.
రన్నర్స్ అందరూ నాలాంటి వాళ్ళే కాబట్టి వచ్చేయండి అమ్మా మా 6 బ్యాచ్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు భూషణ గారు. అమ్మా రండి. అమ్మ నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఇది మన ఫ్యామిలీ, మన కుటుంబం. ఏం జరిగింది చెప్పండి మా. మాది మధ్యతరగతి కుటుంబము. మేము కష్టపడుకుంటేనే ఇదా ఉంటుంది. సరే 2 పిల్లలు చాలు అనుకునేసి అనుకున్నాము. మా అత్తగారు ఏమనంటే సంపాదన తక్కువని ఎడంగా పెట్టేసేసారు. అచ్చా, ఫ్యామిలీలో ఉంచకుండా వేరే కాపురం పెట్టారు. పెట్టేశారు. ఎందుకు? మీ సారు పెద్దగా సంపాదించడం లేదని. అవును. సో యాక్చువల్ గా సంపాదించట్లేదంటే తక్కువగా దగ్గర పెట్టుకుంటే బాగుండేది. ఉమ్. సో ఫోన్లో రెస్పాన్సిబిలిటీ పెరుగుద్దని పంపించారు అనుకోవచ్చు. పంపించేశారు. పంపించేసిన తర్వాత మాకు చాలా అనుకున్నాము. 2 పిల్లలు. ఆ తర్వాత 4 years తర్వాత మా అమ్మాయి చనిపోయింది. ఎందుకు చనిపోయారు? మెదడు వాపు వచ్చి చనిపోయేసింది. చిన్న పాప. 4 years స్కూల్కి వెళ్తాను పాప. అయ్యో. అంటే ఇప్పుడు సార్ ఏం చేసేవారు అప్పుడు బయటకు వచ్చిన తర్వాత? వ్యాపారమే చేసేవాళ్ళం. వ్యాపారమే చేసేవారు. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సో ఎవరు పెద్ద? అబ్బాయి పెద్ద. అబ్బాయి పెద్ద, చిన్న అమ్మాయి. అమ్మాయి చిన్న. సో మెదడు వాపు వాపు వచ్చి వచ్చి చనిపోయేసింది. మళ్ళీ నాకు చాలా బాధేసింది. సరే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకరే అనుకొని పెంచుకున్నాను. కష్టపడుకొని ప్రయోజకులు అవి ఇప్పటికి ఒకరికొకరికి 2 సహాయపడగలుగుతాను. సాధారణంగా తండ్రికి కూతురు అంటే చాలా ప్రేమ ఉంటది. అవును. సో తల్లికి కొడుకు అంటే ఉంటది. ఇప్పుడు అంటే కడుపు కోత ఎవరికైనా ఓకే. సో చిన్న పిల్ల అలా అయింది అంటే మీకు బాధగా ఉంటుంది. ఇంకా తండ్రి ఇంకా ఎక్కువ బాధపడతారు. అవును. సో కూతురు లేదు అంటే. సో ఆ బాధ నుంచి బయటపడడం అనేది చాలా 6 నెలలు పట్టింది. 6 నెలలు అని ఇప్పటికీ ఆ వయసు అమ్మాయిని చూస్తే మీకు బాగా గుర్తొస్తూనే ఉంటది. గుర్తొస్తుంది. ఏం పేరు పాప పేరు? పాప పేరు ద్రాక్షాయిని. సాక్షాయిని. సో ఆయన బాధపడుతుంటారా, నా కూతురు నేను కాపాడుకోలేకపోయాను అనే బాధ? అప్పుడు మా ఆయనకి ఊర్లో కూడా లేరు, బయట ఊర్లో ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు లేరు ఆయన. అవును. సో అప్పుడు ఈ ఫోన్లు అవి కూడా పెద్దగా లేవు. ల్యాండ్ ఫోన్లు ఉండేవి. ల్యాండ్ ఫోన్ చేసి ఆయన రప్పించారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబు? ఇప్పుడు బాబు బాగా ప్రయోజుడయ్యాడు. 10 మందికి కూడా సహాయపడతాడు. జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తాడు. ఏం జాబ్ చేస్తాడు? గోశాల చూసుకుంటాం. గోశాల, చంద్రగిరి గోశాల, ఆహా. అక్కడ చూసుకుంటాం. చూసుకుంటుంటాడు. ఇప్పుడు కూడా మీ సారు ఇంకా పని చేస్తున్నారా? లేదా కొడుకు పెద్దోడయ్యాడు కాబట్టి జాబ్ వదిలేశారు? ఇంకా వ్యాపారం వ్యాపారం చేస్తున్నారు. ఓకే. సో మీకు ఎలా అనిపిస్తుంటుంది ఎప్పుడైనా ద్రాక్షాయని ఇలాంటి పిల్లల్ని చూసినా? బాధ అంటే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు చేసినా నా కూతురే ఉండుంటే ఇప్పుడు ఇంత పెద్ద అయ్యేది. అవును, అట్లా అనిపిస్తుంది. ఎవరిని చూసినా అట్లా అనిపిస్తుంది. దేవుడిని అంటుంటారా ఎప్పుడు, ఎందుకు నాకు ఇంత అన్యాయం చేసావని? అనుకోని అయిపోయింది. కాకపోతే మళ్ళీ మాకు అబ్బాయికి మ్యారేజ్ అయినాము. మాకు మా అమ్మాయి మనవరాలు మళ్ళీ వచ్చింది. వచ్చింది. సో మనవరాల రూపంలో పాపే వచ్చింది అనే ఆనందం ఉంది. 3 సత్యభామ లాస్ట్ అమ్మాయి పేరు. ఓకే, మా షో పేరు కూడా సత్యభామే. సో అందరూ సత్యభామలే. కొంచెం హుషారుగా ఉంటే సత్యభామ, కొంచెం డల్ గా ఉంటే భామ. సో మీరు కూడా సత్యభామే మాకు. సో ఇలా నవ్వుతూ ఉండండి హ్యాపీగా. అసలే 3 మనవలు అంటే మీరు దడదలు ఆడించవచ్చు హ్యాపీగా ఇంట్లో. సో ఫుల్ టైం పాస్ వాళ్ళతోటే ఉంటది. ఏం పేర్లు 3 పేర్లు? రోషికాశ్రీ, రోహితశ్రీ, సత్యభామ. సూపర్ మా. సో ఇది మీ కుటుంబం అనుకొని మీ మనసులో బాధను మాతో షేర్ చేసుకున్నారు. నిజంగా మనం అందరం ఒకటే ఫ్యామిలీ, ఒకటే కుటుంబం. ఆల్రైట్, ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు షో తిరుపతి చంద్రగిరిలో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. నమస్తే.